నమస్కారం. అదృశ్య శక్తులు, చీకటి రహస్యాల గురించి మనం మాట్లాడుకునే ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చూడబోయే రెండు సంఘటనలు నిజంగా మీ వెన్నును జలధరించేలా చేస్తాయి. భయం అంటే ఏంటో ప్రాక్టికల్గా చూపిస్తాయి. ఎందుకంటే మన కంటికి కనిపించని చీకటి శక్తులు మన దైనందిన జీవితాల్లోకి ఎలా సైలెంట్గా ఎంటర్ అవుతాయో ఈరోజు మనం ఆధారాలతో సహా చూడబోతున్నాం. ఇందులో మొదటిది మన ఇంట్లోనే పొంచి ఉన్న ఒక అదృశ్య ప్రమాదం. ఇక రెండోది అర్ధరాత్రి శ్మశానవాటికలో ఎదురైన ఒక డైరెక్ట్ హారర్ ఎక్స్పీరియన్స్. ఈ రెండు కథలు మనకు తెలియని ఒక భయంకరమైన ప్రపంచం వైపు అద్దం పడుతున్నాయి. మరింకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఒక్కసారి మాటలు వినండి. ఆ బొమ్మే నిప్పు అంటించింది. ఇది ఎవరన్నారో తెలుసా? కేవలం 9 వయసున్న ఒక చిన్న పిల్లోడు. ఎంతో సురక్షితం అనుకున్న వాళ్ల ఇల్లు సడన్గా మంటలో చిక్కుకుంటే దానికి కారణం ప్రాణంలేని ఆ బొమ్మే అని ఆ పిల్లాడు భయంతో చెప్పాడు. ఇదేదో సినిమాలో డైలాగ్ గాదు, ఒక చిన్నారి గుండెల్లో నెలకొన్న నిజమైన భయానికి సాక్ష్యం. అసలా బొమ్మేంటి? ఆ ఇంటి భద్రతను బ్రేక్ చేసిన ఆ అదృశ్య శక్తేంటి? దానికి ఆన్సర్ ఇప్పుడు మనం చూద్దాం. భాగం 1. రాబర్ట్, ఒక శపించబడిన బొమ్మ. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఒక 9 బాలుడి పుట్టినరోజునాడు వాళ్ల ఇంట్లో పనిచేసే పనిమనిషి ఒక అందమైన బొమ్మను గిఫ్ట్గా ఇచ్చింది. చూడ్డానికి ఎంతో క్యూట్గా ఉన్న ఆ బొమ్మ వాళ్ల ఇంట్లోకొచ్చిన కొన్ని వారాలకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకరోజు ఆ అబ్బాయి తల్లిదండ్రులు గది బయట నిలబడి ఉండగా వాళ్ల పిల్లాడు లోపల ఎవరో గుర్తు తెలియని మగవ్యక్తితో మాట్లాడుతున్నట్లు వాళ్లకి వినిపించింది. అది చిన్నపిల్లాడి వాయిస్ కాదు, ఒక పెద్ద మనిషి గంభీరమైన స్వరం. తమ పిల్లాడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ గదిలోకసలు ఎవరొచ్చారు? ఆ ఒక్క క్షణంలో వాళ్లకేం చేయాలో అర్థం కాలేదు. వాళ్ల గుండె ఎలా కొట్టుకుందో ఒక్కసారి ఊహించండి. తమ బిడ్డకు లోపల ఏమవుతుందో అన్న భయం. హాలులో పరుగెత్తుకుంటూ వెళ్లి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ గది తలుపును ఒక్కసారిగా బలంగా తెరిచారు. ఎవరైనా లోపల ఉంటే పట్టుకుందామని, అత్యంత భయంకరమైనది ఏదో జరుగుతోందని ఊహించి లోపలికి చూశారు. కాని తలుపు బార్లా తెరిచి చూస్తే లోపల ఎవరూ లేరు. వాళ్లు ఊహించినట్లుగా ఏ మగ వ్యక్తి అక్కడ లేడు. అక్కడున్నది కేవలం వాళ్ల 9 కొడుకు, వాడి పక్కన ఆ ప్రాణం లేని బొమ్మ. అంతే. మరి ఆ గంభీరమైన వాయిస్ ఎవరిది? గదిలో ఎవరూ లేకపోతే ఆ పిల్లాడికి సమాధానాలు ఎవరిస్తున్నారు? ఈ ఊహే ఆ ఇంటిని ఒక అంతుచిక్కని భయంలోకి నెట్టేసింది. ఆ బొమ్మ రూపంలో ఒక దుష్టశక్తి ఇంట్లోకి ప్రవేశించిందని నిజం వాళ్లకి అప్పుడే మెల్లగా అర్థం కావడం మొదలైంది. ఆ కుటుంబం అసలేం జరిగిందో ఆరా తీస్తే ఒక దిగ్భ్రాంతికరమైన నిజం బయటపడింది. ఆ బొమ్మను బహుమతిగా ఇచ్చిన ఆ పనిమనిషి సాధారణమైన వ్యక్తి కాదు. ఆమె ఒక మంత్రగత్తె. అకస్మాత్తుగా ఆమె పని మానేయడం వెనుక ఉన్న అసలు కారణం అసూయ. ఆమెకు సొంత పిల్లలు లేరు. ఆ ఇంట్లోని ఆ అందమైన బాలుడిని చూసి విపరీతమైన అసూయ పెంచుకుంది. మనిషిలోని ఆ అసూయ, ఆ విషాదం చివరకొక ప్రాణాంతకమైన చేతబడికి ఇలా దారితీస్తుందో ఈ సంఘటన మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఆ మంత్రగత్తె ప్రయోగించిన చీకటి శక్తులు ఆ బాలుడి మైండ్ని ఎలా కంట్రోల్ చేశాయంటే, ఆ పిల్లాడు ఆ బొమ్మతో ఒక అసహజమైన బంధాన్ని ఏర్పరుచుకున్నాడు. దాని క్షణం కూడా వదిలి ఉండేవాడు కాదు. స్కూల్కు వెళ్లినా ఆ బొమ్మ ఉండాల్సిందే. అర్ధరాత్రి చీకట్లో ఒంటరిగా కూర్చుని దానితోనే మాట్లాడేవాడు. ఆ బొమ్మ ఇక కేవలం ఒక వస్తువు కాదు, ఆ పిల్లాడి మనస్సును శాసించే ఒక సజీవ శక్తిలా మారిపోయింది. తమ కళ్ల ముందే తమ బిడ్డ చేజారిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే, ఒకరోజు ఆ పిల్లాడు గదిలో పడుకొని ఉండగా లోపలి నుండి లాక్ చేయబడిన ఆ గదిలో సడన్గా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ. తల్లిదండ్రులు వెంటనే తలుపులు పగలగొట్టి అతి కష్టంమీద తమ కొడుకుని మంటల నుండి ప్రాణాలతో బయటకు లాగారు. అప్పుడే మనం స్టార్టింగ్లో అనుకున్న ఆ భయంకరమైన మాటలు ఆ పిల్లాడి నోటి నుండి వచ్చాయి. ఆ నిప్పు అంటించింది మరెవరో కాదు, ఆ బొమ్మే అని. అంటే ఆ అదృశ్య శక్తి కేవలం భయపెట్టడానికే కాదు, నేరుగా ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుందని క్లియర్గా అర్థమైపోయింది. ఇక భయం పుట్టి ఆ బొమ్మను ఇంటి నుండి బయటపడేశారు. దూరంగా తీసుకెళ్లి చెత్తకుప్పలో విసిరేశారు. కాని ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. బయటపడేసిన కొద్దిసేపటికే వాళ్ల ఇంటి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కాని వాళ్లు చెత్తలో పడేసిన ఆ బొమ్మ తిరిగి వచ్చి గుమ్మం దగ్గర సైలెంట్గా కూర్చునుంది. ఎన్నిసార్లు తీసుకెళ్లి పడేసినా అది మళ్లీ మళ్లీ ఇంటికి తిరిగి రావటం వాళ్లకర్థమైపోయింది. ఆ అదృశ్య ముప్పు నుండి తప్పించుకోవటం వాళ్లకి అసాధ్యమని తేలిపోయింది.
చివరికి ఒక మతగురువు వచ్చి చూసి చెప్పిన నిజమేంటంటే ఆ బొమ్మలో కేవలం ఒక ఆత్మ లేదు. ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి అనేక దుష్ట శక్తులను అందులో బంధించారు. ఆ మంత్రగత్తె ప్రయోగం అంత భయంకరమైనది. ఆ కుటుంబం ప్రాణాలు నిలబెట్టడానికి, ఆ దుష్ట శక్తులను కట్టడి చేయడానికి ఆ బొమ్మను కొన్ని ప్రత్యేకమైన ఆచారాలతో ఒక మ్యూజియంలో శాశ్వతంగా లాక్ చేయాల్సి వచ్చింది. భాగం 2 దుష్టశక్తుల కుట్ర. అమావాస్య నాడు శ్మశానవాటిక. ఇక్కడి నుండి మన ఎక్స్పీరియన్స్ ఇంకో లెవెల్కి వెళ్తుంది. మొదటి కథలో ఒక మూసి ఉన్న ఇంట్లో జరిగిన భయంకర సంఘటన చూసాం. ఇప్పుడు మనం నేరుగా ఒక అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్తున్నాం. ఫ్రాంకో టీవీ అనే ఒక ఎక్స్ప్లోరర్ దెయ్యాల శక్తులు ఉన్నాయా లేదా అని లైవ్లో ప్రూవ్ చేయడానికి చేసిన ఒక డేరింగ్ అటెంప్ట్ ఇది. ఈ టైమ్లైన్ చూడండి, ఇదొక టైం బాంబ్ లాంటిది. అమావాస్య అర్ధరాత్రి కరెక్ట్గా శ్మశానంలోకి ఎంటర్ అయ్యాడు. 12:15కు దూరం నుండి ఒక రహస్య పూజ చేస్తున్న మంటలో కనిపించాయి. 12:45కు నలుగురు వ్యక్తులక్కడ నుండి వెళ్ళిపోవటం గమనించాడు. ఇక కరెక్ట్గా 1 AM ఫ్రాంకో ధైర్యం చేసి వాళ్లు పూజలు చేసిన ఆ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడతను చూసిన దృశ్యం నిజంగా షాకింగ్. అక్కడ మంటల దగ్గర ఏముందో తెలుసా? ఒక చెక్కతో చేసిన వూడూ బొమ్మ. అది మామూలు బొమ్మ కాదు. దాని చుట్టూ అత్యంత క్లిష్టమైన డేంజరస్ సైతాను గుర్తులు చెక్కబడి ఉన్నాయి. దీని బట్టి అక్కడొక పవర్ఫుల్ బ్లాక్ మ్యాజిక్ పూజ జరిగిందని క్లియర్గా అర్థమైంది. అదృశ్య శక్తులను ఆవాహన చేయడానికి, వాళ్లని బంధించడానికి ఆ బొమ్మను వాడారు. ఆ పూజ చేసిన వాళ్లు వెళ్ళిపోయినా ఆ వస్తువు ద్వారా అక్కడొక బలమైన నెగటివ్ ఎనర్జీ అలాగే ఉండిపోయిందన్నది పక్కాగా తెలిసిపోతోంది. చుట్టూ చూస్తే పిన్ డ్రాప్ సైలెన్స్. ఆకు కూడా కదలట్లేదు. అదొక భయానకమైన ప్రశాంతత. కాని ఫ్రాంకో తన చేతిలో ఉన్న ఈఎంఎఫ్ మీటర్, అంటే పారానార్మల్ ఎనర్జీని డిటెక్ట్ చేసే మీటర్ని బయటకు తీసి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగిన వెంటనే ఆ మీటర్లో లైట్లు పిచ్చిపిచ్చిగా బ్లింక్ అవుతూ అరవడం మొదలుపెట్టింది. భౌతికంగా చూస్తే చుట్టూ ఎవరూ లేరు, కాని ఆ మీటర్లో మాత్రం అదృశ్య శక్తుల ముప్పు రికార్డవుతోంది. కంటికి కనిపించని ఏదో ఒక భయంకరమైన శక్తి ఖచ్చితంగా వాళ్ల చుట్టూనే ఉందన్నది ఆ మీటర్ స్పష్టంగా రుజువు చేస్తోంది. భాగం 3 దాగిన అదృశ్య శక్తి. ఆ మీటర్ అరుస్తున్న ఆ క్షణంలోనే అసలు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. మిమ్మల్ని ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాను. ఆ దట్టమైన ఎవ్వరూ లేని చీకటి శ్మశానంలో మీరు ధైర్యం చేసి ఆ చిమ్మ చీకటిలోకి తదేకంగా చూస్తున్నప్పుడు, ఆ చీకటిలో నుంచి మీవైపు ఇంకేదైనా తిరిగి చూస్తుంటే ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా. ఆ అమావాస్య రాత్రి ఆ క్షుద్ర పూజల స్థలంలో ఫ్రాంకో కెమెరాలో రికార్డైన దృశ్యం ఈ ప్రశ్నకు ఒక భయంకరమైన నిజమైన ఆన్సరిచ్చింది. ఆ వీడియో ఫుటేజ్లో ఊహించని దృశ్యం రికార్డయ్యింది. ఒక సమాధి వెనుక నుండి సడన్గా ఒక ముఖం ఫ్రాంకో వైపు తొంగి చూస్తూ స్పష్టంగా కనిపించింది. ఆ ఆకారం కొంచెం ముందుకొచ్చింది. గుండె ఆగిపోయే ఆ క్షణంలో ఫ్రాంకో వెంటనే ఆ సమాధి వెనుకకి వెళ్లి చూశాడు. కాని అక్కడెవరూ లేరు. ఆ ముఖం గాలిలో కలిసిపోయినట్లు పూర్తిగా మాయమైపోయింది. ఒక నెగటివ్ ఎంటిటీ ఎలాంటి డౌట్ లేకుండా కెమెరాలో అంత స్పష్టంగా రికార్డ్ అవ్వడం, ఆ వెంటనే గాల్లో కలిసిపోవడం, ఆ ఈఎంఎఫ్ మీటర్ చూపించిన అదృశ్య శక్తి 100% ఇదే అనడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అక్కర్లేదు. మనం ఈ రోజు చూసిన ఈ 2 సంఘటనలు ఒకటే చెబుతున్నాయి. రాబర్ట్ డాల్ కథలో ఒక అదృశ్య శక్తి బొమ్మ రూపంలో ఇంట్లోకి వస్తే, ఫ్రాంకో వీడియోలో ఆ చీకటి శక్తి నేరుగా శ్మశానంలో కెమెరాకు చిక్కింది. అత్యంత క్రూరమైన చెడును ఇలా మ్యూజియంలలో బంధించినా లేదా కెమెరాలో సాక్ష్యాలుగా రికార్డ్ చేసినా ఒక పెద్ద ప్రశ్న మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనకు తెలియకుండానే మన చుట్టూ పొంచి ఉన్న ఆ అదృశ్య శక్తుల నుండి కేవలం తలుపుల గడియవేసుకున్నంత మాత్రాన మనం నిజంగా సురక్షితంగా ఉన్నట్టేనా? ఒక్కసారి ఆలోచించండి. ఈ భయానకమైన ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాను. చీకటి పడే వేళ అప్రమత్తంగా ఉండండి.